TV49 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలకు ఎనలేని కృషి చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో ఆలమూరు మండలం బడుగువాణిలంక గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదని, కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ప్రజల నెత్తిన మోయలేని భారం పెట్టారన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలే గట్టి బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పర్యటించిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీకేమో ప్రతి నెల 1500, సంవత్సరానికి 18,000, 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు సౌకర్యం. తెలుగుదేశం ప్రభుత్వం హౌస్లో ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు, మళ్ళీ వస్తే మళ్ళీ వేస్తున్నారు. మంచి మంచి పథకాలు కూడా ఉన్నాయి, చూడండి అమ్మా. వస్తుందమ్మా తెలుగుదేశం ప్రభుత్వం. అవసరం ఉన్నప్పుడు 2 లక్షలు వచ్చేయండి. ఈ ప్రభుత్వం వచ్చే లోన్ కూడా లేదండి, ఇల్లు కట్టుకున్నారు. సరే కొంచెం పెంచేస్తారు. సైకిల్ గుర్తుకోటండి అమ్మా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలన్నీ తీరిపోతాయి, డ్రైనేజ్ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక్కడ ఏమన్నా మరి అభివృద్ధి జరిగిందంటే జరిగింది, మళ్ళీ ఆయనే చేస్తారు. సైకిల్ గుర్తుకోవటం, సైకిల్ గుర్తుకోవటం. ఇంటికి వస్తారమ్మా, ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. సైకిల్ గుర్తని చెప్పండి అమ్మా, పెన్షన్ ఇంటిగా వస్తుంది. 85+ రిజిస్టర్ పైకి వెళ్ళిపోండి. అక్కడికి మీరు అక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. మొత్తం అందరూ పడాలి. అలాగే బండారు సత్యానంద గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బండారు సత్యానంద గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బడుగువాణిలంక గ్రామం ఈరోజు మనం బండారు సంజయ్ గారితో మాట్లాడతాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు మీరు ఈ జనసేన తెలుగుదేశం కూటమితో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నారు ప్రజాగలంతో. ఎలా ఉంది మీకు ఈరోజు మీ స్పందన? చాలా చాలా బాగుందండి స్పందన. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది. ఇదివరకు 2009 నుంచి 2019 వరకు ఈ బడుగువాణిలంకలో అభివృద్ధి అంటే ఏదైనా జరిగిందంటే నాన్నగారి హయాంలో జరిగింది. అది అప్రోచ్ రోడ్డు కానీ, లేకపోతే మనం హైవే నుంచి డైరెక్ట్గా ఈ గ్రామానికి వస్తుంటే వచ్చిన మెయిన్ బ్రిడ్జ్ కానీ, లేకపోతే ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ కానీ, లేకపోతే పంచాయతీ బిల్డింగ్లు కానీ, లేకపోతే అంగన్వాడీలు కానీ, మరి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఎటువైనా జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో నాన్నగారి హయాంలోనే జరిగినాయి తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏదో అరకొకరికి ఏదైనా పనులు చేసినా వాటిలో కూడా లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏదైనా జరిగిందంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. కాబట్టి ప్రజలకి ఈరోజు వైసీపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలయ్యి మరి అత్యధిక మంచి స్పందన. ఈరోజు ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేనిఫెస్టో ఉందో అది తీసుకెళ్తూ ఉంటే ప్రజల్లో మంచి స్పందనగా కనిపిస్తుంది. ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మరి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎన్నో బటన్లు నొక్కుతున్నారు. ఆ బటన్లు నొక్కుతుంటే లేడీస్ అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది లో క్యాడర్, బిలో పవర్టీ లైన్ వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారని చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సంక్షేమ పథకాలు అది అభివృద్ధి ఎలాగలేదు, కానీ సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటి, 2 సమానంగా చూసుకోవాలి. ఈరోజు మనం బడుగువాణిలంక గ్రామంలోనే చూస్తే సంవత్సరానికి ఒకసారి వర్షాలు ఎక్కువ, వరదలు వచ్చినప్పుడు సగం ఊరు ఇంచుమించుగా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఉంటే ఆ పరిస్థితి ఇక్కడ వచ్చేదా అని ప్రశ్నిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉంటే అటువంటి పరిస్థితి రాదు. డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే కొంచెం క్లియరెన్స్ అయ్యి కొంచెం బెటర్గా ఉంటుంది. ఏం అభివృద్ధి చేశారు? ఏదన్నా ఇక్కడ మిగిలిందంటే నాన్నగారి హయాంలోనే జరిగింది.
సంక్షేమ కార్యక్రమాలు ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే అన్నా క్యాంటీన్ కానీ, చంద్రన్న బీమా కానీ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఆపేశారు. అవన్నీ ఆపేసి అరకో కొరకో ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ మరి ఒక 10 రూపాయలు పైన ఇస్తే, టేబుల్ పైన 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మళ్ళీ కింద నుంచి పట్టుకెళ్ళిపోతున్నాడు ఏదో విధంగా. ఎందుకంటే నిత్యావసర సరుకులు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ బిల్లులు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, మరి కాయగూరలు కానీ, ఏది చూసుకున్నా ఈరోజు డీజిల్, పెట్రోల్ ఏది చూసుకున్నా సరే చాలా ఆకాశం అంటున్నాయి. మరి ప్రతిదీ కూడా ఎక్కువ పెరిగిపోయి జేబులకు అన్నం పడుతుంది తప్ప పైన ఏదో అరకొరక ఇచ్చినా కింద అనేక విధాలుగా రోడ్లు చూస్తే ఏమీ వేయలేదు. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అది ఒక ఆటో తిరిగినా, లేకపోతే బైకులు తిరిగినా, ఏం తిరిగినా సరే రిపేర్లు అంటూ మూలంత డబ్బులు మన జేబులకు చిల్లు పడుతుంది. అలాగే బిల్డింగ్ రంగంలో కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కట్టుకోవాల్సింది 20 లక్షలు కట్టుకున్న చంద్రబాబు హయాంలో కట్టుకున్న ఇల్లు అప్పుడు 20 లక్షలు కట్టుకోగలిగితే 40 లక్షలు అవుతుంది, 45 లక్షల వరకు అవుతుంది. సో డబల్ అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ సామాన్యుడికి అందుబాటులో లేదు ఈరోజు. ఒక మధ్యతరగతి కుటుంబాలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కళకు కూడా ఆశ కూడా కష్టమవుతుంది, కళల కన్నా కూడా. అవునండి. సో మీరే సమాధానం చెప్తారు అలాంటి వాళ్ళకి? సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఇసుక రేట్లు మీరు చూసుకుంటే అసలు దొరకట్లేదు. అంటే ఆ ఇంచుమించు బంగారం కొనుక్కునే రేట్లు, ఇసుక రేట్లు ఆకాశం వెళ్ళిపోయినాయి. అంటే ఎంత దారుణం. ఇసుక దొరక్క కన్స్ట్రక్షన్ పూర్తిగా వ్యవస్థ కుప్పకూలింది. మరి ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ మీద ఎవరైతే ఉపాధి ఉన్నారో, ఉపాధి లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆపర్చునిటీ లేక మరి వాళ్ళు పొట్టగొట్టినట్టు ఈ ప్రభుత్వం వాళ్ళని పక్కన పెట్టేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ప్రతిదీ పెరిగిపోయింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో శాండ్ కానీ, సిమెంట్ కానీ, లేబర్ కానీ, ఐరన్ కానీ, మీరు ఏది చెప్పుకున్నా ప్రతిదీ కూడా 2 రెట్లు పైనే దాటేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీ జనసేన వాళ్ళని తెలుగుదేశం కొంతమంది లాక్కుంటున్నారు వాళ్ళని, అంటే ఏదో రకంగా మభ్య పెట్టి వాళ్ళ పార్టీలో లాక్కుంటున్నారు. సో వెళ్ళిపోయే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు విచ్చలవిడిగా ఇసుక మీద కానీ, మట్టి మీద కానీ, లేకపోతే గంజాయి పేరుతో కానీ, సారా పేరుతో కానీ అక్రమంగా అడ్డంగా ఈరోజు ఆయన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగ్గిరెడ్డి, ఆయన అక్రమంగా సంపాదించి డబ్బు ఆశ పుట్టించి ఏదో భయభ్రాంతులు చేసి, లేకపోతే అక్రమ అరెస్టులు పెట్టి భయభ్రాంతులు గురి చేసి అది నిలకడగా ఉండదు. ఎందుకంటే ప్రేమ, అభిమానం అనేది ఉన్నప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంటుంది. ఇప్పుడు నాన్నగారు ఊర్లో తిరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్పందన కానీ, నాన్నగారి మీద స్పందన కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద స్పందన కానీ, లేదా బీజేపీ ప్రభుత్వం మీద మోడీ గారి మీద స్పందన కానీ మనంతా చూస్తున్నాం. అది అభిమానంతో ఒక డబ్బు రూపంలో కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తున్నారంటే ఒక తిరుగుబాటు మీద, వైసీపీ ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటుతో, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద అనుభవం ఉన్న నాయకుడు మళ్ళీ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక స్పందనతో ఈరోజు ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మొన్న హైదరాబాద్లో జరిగిన సభలో చాలామంది కొత్తపేట వాసులు ఇంత దూరం వచ్చి మేము బతకలేకపోతున్నాము, మన ఆంధ్ర డెవలప్ అవ్వట్లేదు, ఆంధ్రాకి రాజధాని లేదు, దానివల్ల ఉద్యోగాలు రావట్లేదు, హైదరాబాద్లో రెంట్లు కట్టడం ఉండలేకపోతున్నామని చాలామంది బాధపడుతున్నారు. సో వాళ్ళకి జాబ్ వస్తే జాబ్ వస్తుందన్న నమ్మకంతో మీరు ఏదన్నా వచ్చే కాలంలో ప్రణాళిక ఏమైనా ఉందా మీకు? యువగలంలో నారా లోకేష్ గారు 20 లక్షల జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాము, రేపు అధికారంలోకి రాగానే 20 లక్షల జాబ్స్ మనం క్రియేట్ చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక స్కీము తీసుకొచ్చి అందరికీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసే విధంగా మరి ప్రణాళికలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు దీనికి ఎగ్జాంపులే ఈరోజు హైటెక్ సిటీ. ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీ కానీ, లేకపోతే హైదరాబాద్ ఆ రేంజ్లో డెవలప్ అయిందంటే దానికి పునాది వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న నాయకుడు రేపొద్దున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఒక అమరావతి లాంటి ఒక గొప్ప క్యాపిటల్ సిటీ మనం నిర్మించుకుంటాం. అదే క్యాపిటల్ సిటీయే కాకుండా మరి ఇటువంటి మన నియోజకవర్గంలోనే కూడా ఏదైనా ఇండస్ట్రీస్ రావడం కానీ, లేకపోతే జాబ్స్ రావడం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీసే సఫర్ అయిపోతున్నాయి. అంటే పవరు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వట్లేదు టైం టు టైం. అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు పారిపోయే పరిస్థితి
ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన నుంచి వైసీపీ పార్టీకి కొంతమంది వెళ్తున్నారు. వెళ్ళే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది మీరు ఇచ్చే వెళ్ళే వారికి మాత్రం మీరు ఎందుకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వండి, వెళ్ళొద్దని వెళ్తున్నారని మీరు అంటున్నారు, కానీ చాలా చాలా నెగ్లిజిబుల్ అది. మన దాంట్లో చాలా మంది ఆకర్షితులై రాష్ట్రం బాగుండాలని ఎక్కువ మంది అత్యధిక శాతం మన పార్టీలో ఉమ్మడి పార్టీలోకి రావడం జరుగుతుంది. కానీ వైసీపీలోకి వెళ్ళేది చాలా చాలా నామినల్. అది కూడా అనేక రకమైన అది వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్ళడం కాదు, కానీ దాంట్లో ఏదో కేసులు భయపెట్టో, లేకపోతే బెదిరించో, లేకపోతే ఇంకేదో డబ్బు ఆశ చూపించో, లేకపోతే అనేక రకమైన ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్టపూర్వకంగా మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళట్లేదని ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పండి సంజీవ్ గారు. సంజీవ్ గారు చివరిగా తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత ప్రోగ్రెస్ ఎలా ఉంది మీకు అనిపిస్తుంది? చాలా బాగుందండి స్పందన. ఎందుకంటే అది మనం ప్రజాస్పందనలోనే చూస్తున్నాం. అది ఏదైనప్పటికీ మంచి చాలా ఎప్పుడు కొత్తపేటలో మనం కని విని ఎరుగుని విధంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో మంచి మెజారిటీతో నాన్నగారు గెలవబోతున్నారు. మా నాయకుడు బండారు సత్యానందరావు గారు గెలవబోతున్నాడు అనే సందర్భంగా అదే కాకుండా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కానీ మరి ఈ గ్రామంలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్రోచ్ రోడ్ ఎప్పుడో నాన్నగారు వేసిందే మిగిలింది తప్ప మళ్ళీ అప్పటి నుంచి ఈ నాయకులు చేసింది ఏమీ లేదు. రేపొద్దున మనం వస్తే అప్రోచ్ రోడ్ వేయడం కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్యలు తీర్చడం కానీ ఇవన్నీ నాన్నగారి దృష్టిలో ఉన్నాయి. రేపు మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి చేసి పెడతామని ఈ గ్రామానికి అందరికీ కూడా మేము తెలియజేస్తే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. చివరిగా ఒక మాట అండి, లంక గ్రామాల ప్రజలైతే కావచ్చు, కొత్తపేట నియోజకవర్గం ప్రజలైతే కావచ్చు, మిమ్మల్ని ఒక మీ తండ్రి గారిని ఒక మెగాస్టార్ చిరంజీవిగా, మిమ్మల్ని ఒక రామ్ చరణ్గా చూస్తున్నారు. సో అదే మీరు వచ్చే కాలంలో మీరు ఈ లంక గ్రామ ప్రజలకు మీరు స్పెషల్గా ఏమైనా చేయాలనుకుంటారు? మీరు ఏమన్నా అదండి మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్రస్తుతానికి అప్రోచ్ రోడ్ అయితే డబుల్ రోడ్ కావాలని అందరూ మీ మీద ఆశ పెట్టుకుని ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు నలిగిపోయి వేధింపబడి, ఎందుకంటే తవ్వుకొని లాక్కొని పీక్కుని అమ్ముకుని బతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే అందరూ నలిగిపోయి ఉన్నారు, జనసేన తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా. సో వాళ్ళ కోసం మీరు ఏదన్నా ప్రణాళికతో ముందు ఉన్నారా? అదండి వాళ్ళ కోసం న్యాయం చేయగలుగుతున్నారు. ఈ గ్రామానికి ఒక చిరకాల కోరిక, ఒక బ్రిడ్జ్ ఏదైతే వంతెన ఉందో అదే నాన్నగారు చేసి చూపించారు. అంతేకాకుండా రేపు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇక్కడ నాన్నగారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. గెలిచిన వెంటనే ఇక్కడ ఏదైతే వీళ్ళ కోరికలు ఉన్నాయో, ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో, లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏదైతే మేజర్గా ఉన్నాయో, స్ట్రీట్ లైట్స్ కానీ ప్రాపర్గా లేవు, రోడ్లు కూడా పూర్తి స్థాయిలో అప్పుడు వేసిన రోడ్లు కాబట్టి దెబ్బతినేసి ఉన్నాయి. ఆ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానీ, మరి ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో మనందరికీ తెలుసు వరదలు వచ్చి కాస్త మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. రైతుల్ని ఆదుకునే పరిస్థితి మన తెలుగుదేశం ప్రభుత్వంలో చూడబోతున్నాము. ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో చేయాల్సిన అవసరం, రైతుల్ని ఆదుకునే అవసరం చాలా ఉంది. ఈ అన్నింటికి కూడా మేము ప్రణాళికలు రూపకల్పన చేసుకుని ఆ ప్లానింగ్లో మేము ఉన్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.